పేద ప్రజల కోసం విశాఖపట్నంలో ఫ్రీ క్యాంటీన్ ఫ్యామిలీతో కలిసి ఓపెన్ చేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. అన్నలిజనమని చూసి ఒక్కసారిగా నిప్పులు చెరిగిన జీవితం. మీడియా ముఖంగా జీవిత గారు మాత్రం అన్నలజినమని చూసి ఇలా ఫైర్ అయ్యేసరికి ప్రతి ఒక్కరూ ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిపై ఫైర్ అవుతున్నారంటే అర్థం ఉంది. ఆయన రాజకీయ రంగంలో కొంతమంది ప్రతిపక్ష నాయకులుగా ఎంత విమర్శల పాలవుతున్నారు అంటే జీవిత గారు కూడా ఇలా రాజకీయ పరంగా విమర్శలు చేస్తున్నారని అనుకుందాం. కానీ ఇప్పుడు ఏకంగా అన్నలిజనమని చూసి మీడియా ముందు ఎందుకు నిప్పులు చెరుగుతుంది జీవిత అంటూ అందరూ ఆశ్చర్యాలు వ్యక్తపరుస్తుందట. మరి దీనికి సంబంధించినటువంటి ఈ పూర్తి విషయాలు కాస్త ఇప్పుడు మాత్రం నెట్టింట వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది. అన్నలజినవ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకొని ఎంతో హ్యాపీగా వారి లైఫ్ని లీడ్ చేస్తున్న సంగతి తెలిసిందే. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆమె మూడవ భార్య. అయితే మరి ఆమె మాత్రం ఎక్కడ కూడా కనిపించదు, ఎక్కువగా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్గా ఉండదు. అయితే మరి అలాంటి అన్నలజినవ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో కలిసి ఎక్కడ కూడా రాజకీయ రంగంలో కూడా కనిపించిందే లేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇలా పేద ప్రజల కోసం విశాఖపట్నంలో ఫ్రీ క్యాంటీన్ ఫ్యామిలీ కోసం ఇలా ఓపెన్ చేయడం కోసం రావడాన్ని చూసి జీవిత ఒక్కసారిగా షాక్కి గురైపోయిందట. మరి ఆమె మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ముందుగా నందిని రెడ్డిని పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ప్రేమించి రేణు దేశాయ్ గారిని చేసుకున్నారు. ఇక మళ్ళీ ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయి అన్నలజినవని చేసుకున్నారు. అయితే మరి ఇప్పటివరకు అన్నలజినవ ఎక్కడ కూడా బయటికి వెళ్ళిందే లేదు. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఫ్రీ క్యాంటీన్ ఓపెన్ చేయడానికి కోసం రావడం ఏంటి? ఇందులో ఏదో మతలబు ఉంది. అన్నలజినవని రాజకీయ పరంగా ఏమైనా సానుభూతి పరంగా వాడుకుంటున్నారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటూ జీవిత కొన్ని వ్యాఖ్యలు చేసిందట. మరి ఇందులో ఎలాంటి వాస్తవాలు ఉన్నాయో తెలియాలంటే ఇంకాస్త వెయిట్ చేయాల్సిందే మరి.